వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాం. సో ఇవాళ నుంచి స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచే శ్రీకాకుళం వెళ్ళాలన్నా, పలాస వెళ్ళాలన్నా, పార్వతీపురం ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇక్కడ బస్సులు అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. సో ప్రస్తుతం 5 రకాల బస్సులకైతే ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. సో అందులో భాగంగా ఇక్కడ విశాఖలో మహిళలు బస్సు ఎక్కేందుకు చాలామంది వచ్చారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ పథకం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయంలో. వెళ్తున్నారమ్మా? ఆనందపురం. మరి వాళ్ళ నుంచి ఫ్రీ బస్సులు కదా, మరి వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాను. సో మరి మీకు రోజు ఎంత డబ్బులు అయ్యేవి మీరు ఆనందపురం వెళ్ళాలంటే? 150. మరి వాళ్ళ నుంచి ఫ్రీ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉన్నది. రోజు ఫ్రీయే కదా, ఇంకా ఆనందం. మీరు రోజు ట్రావెల్ చేస్తుంటారా బస్సులో? రోజు వస్తాను. రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమైనా పని చేస్తున్నారా? పువ్వులు వ్యాపారం, పువ్వులకి వెళ్తాను, అమ్ముకుంటాను. ఇది అంటే ఇల్లు అమ్ముతాను. మరి మీలాంటి వ్యాపారస్తులకి ఈ ఫ్రీ బస్ పెట్టడం పథకం ఎలా అనిపిస్తుంది? మంచిదే, హ్యాపీగా ఉంది. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం వరకు వెళ్తున్నాం సార్. శ్రీకాకుళం వరకు వెళ్తున్నారు. సో శ్రీకాకుళం వరకు ఉచిత బస్సు కదా, మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. బాగానే ఉంది, ఇబ్బంది లేదు ఆడవాళ్ళకి. అది సో ఇంతకు ముందు శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది? 300 ఇలా పెట్టేవాళ్ళం. 250, 220 ఇలా వెళ్ళేవాళ్ళం. అది సో మరి ఇప్పుడు మీకు ఈ డబ్బులు ఖర్చు లేకుండా స్త్రీ శక్తి పథకం కింద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫ్రీ బస్సులు మీకు ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. బస్సులు ఏమి ఖాళీగా ఉన్నాయమ్మా? ఖాళీగా ఉన్నాయి సార్. రష్ చేయట్లేదు. చెప్పండి. రష్ ఉంటుందేమో అనుకున్నా, హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము శ్రీకాకుళమేనండి, శ్రీకాకుళమే వెళ్తాను. హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే 320 అయ్యేది వెళ్తాడు, ఇప్పుడు ఉచితం కదా, చాలా బాగానే ఉంది. అంటే బస్సులు అవి ఉన్నాయమ్మా అందుబాటులో? అందుబాటులో ఉన్నాయి బస్సులు. సరే, అందుబాటులో. మీరు ఎక్కువ విశాఖపట్నం శ్రీకాకుళం తిరుగుతుంటారా? విశాఖపట్నం శ్రీకాకుళం తిరుగుతుంటామండి. బోల్ డబ్బులు అయ్యేవి, ఇప్పుడు ఉచితంగా పెట్టారు, అదే మాకు సంతోషం. చెప్పండి, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? శ్రీకాకుళం వరకు వెళ్తాను. సో మీరు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తెచ్చుకున్నారు? తెచ్చుకున్నామండి. సో ఇప్పుడు మీకు ఫ్రీ ప్రయాణం కదా? ఫ్రీ ప్రయాణం చాలా హ్యాపీగా ఉందండి. మాలాంటి పేదవాళ్ళకి చాలా వరకు మేలు జరిగింది. ఇంతకు ముందు ఎంత ఖర్చు అయ్యేది? ఎన్నాళ్ళ ఇక్కడ నుంచి శ్రీకాకుళంకి 185. మరి ఇప్పుడు అది మిగినట్టే కదా, 2 పక్కల 350 రూపాయల వరకు ఈ ఛార్జీ జరిగేది. ఇప్పుడు అది సేవ్ అవుతున్నాం. మాలాంటి పేదలకు చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకా హ్యాపీగా ఏదైనా చేయగలరు. కుటుంబం కడకే దగ్గరికి వెళ్ళడానికి చేయడం. ఎన్నాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు కదా. బస్సులు అవి చాలా రష్గా ఉండేవి కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి ప్రస్తుతానికి. మళ్ళీ కొత్తగా వేసారు, చాలా బాగుంది. ఇప్పుడు మరి మీరు గవర్నమెంట్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళందరికీ కొంచెం చాలా మేలు చేస్తున్నారు. అన్ని ఇచ్చిన పథకాల ప్రకారంగా అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు. అమ్మా ఎక్కడికి వెళ్తారమ్మా మీరు? పార్వతీపురం అండి. విశాఖపట్నం పార్వతీపురం రెగ్యులర్ గా ఇంత ముందు వెళ్ళేవారా? ఫ్రీ పథకం పెట్టారు కదా మహిళలకి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సాలూరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో ఇంత ముందు సాలూరు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యేది? 200 టికెట్. మరి ఇవాళ నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది కదా, ఫ్రీ బస్సులు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంత ముందు కష్టంగా ఉండేదా? మరి ఇప్పుడు ఫ్రీగా పెట్టారు కదండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందుకే గవర్నమెంట్కి థ్యాంక్స్. ఏం పట్టుకెళ్ళాలో చెప్పారు? ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. బస్సులు అవి ఖాళీగానే ఉన్నాయమ్మా? ఖాళీగా ఉంటుంది. మేడం మీరు పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నారు? పార్వతీపురం. సో పార్వతీపురం మీ సొంత ఊరా? మా అత్తగారు. మీ అత్తగారు. ఓకే. పార్వతీపురం వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యేది మీ గతంలో? 180 టికెట్. సో ఇవాళ నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది కదా, ఉచిత బస్సు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది. పిల్లలతో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. సో ఫ్రీ బస్సులో ట్రావెల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడే కదా ట్రావెల్ చేస్తున్నాం,
బాగానే అనిపిస్తుంది. ఆ డబ్బులు ఆ ఖర్చులు మిగిలినట్టేనే. మిగిలినట్టే. అంటే దీనివల్ల మహిళలకి అంటే పేదవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగమే మ్యాక్సిమం. ఇది ఎక్కడికి వెళ్తారమ్మా? బొబ్బులు వెళ్తారు. మరి ఇవాళ నుంచి ఫ్రీ బస్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా బాగా సరదాగా ఫీల్ అవుతాను. అంటే ముందు ఖర్చు అయ్యేదా మరి డబ్బులు? అయ్యవి కదమ్మా మరి బస్సులకి అయ్యవి 200 300 ఇలాగా అయ్యేది. మరి ఇప్పుడు ఇవాళ ఫ్రీ కదా, మరి ఆ డబ్బులు మిగిలినట్టే. మరి మిగిలినట్టుకే కదా. ప్రభుత్వానికి ఏం చెప్తాను అనుకుంటున్నాను? మంచిదే అని అనుకుంటాం మరి ఇంకేంటి. మేడం చెప్పండి, ఇవాళ నుంచి ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఇలా ఫ్రీ ఇవ్వడం వల్ల మేము అందరూ ఇంటి దగ్గర మహిళలందరూ కూడా అంటే జెంట్స్ని అడగకుండా కూడా వెంటనే రాగలుగుతున్నాం. మహిళలందరూ అనుకుని ఇలా ఫ్రీ అవకాశం రావడం వల్ల అందరూ వెళ్ళగలుగుతున్నాం సార్. అంటే మీరు ఇంత ముందు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఛార్జీలు అవి అయ్యేవి కదా, సో ఇప్పుడు ఆ ఫ్రీ పథకం మీకు ఎలా? దీనివల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఎందుకంటే ఇంట్లో అంటే మనీ ఉందో లేదో చూసుకోవాలి, తర్వాత ఇంట్లో మగవాళ్ళని అడగాలి, తర్వాత బస్సులో వచ్చేటప్పుడు కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటి చేంజ్ కావాలి సార్. ఇప్పుడు అది కూడా చాలా ఫ్రీ అయిపోయాము, మెంటలీ చాలా ఫ్రీ అయిపోయింది. చేంజ్ ఉందా లేదా అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరం బాగా ఉపయోగించుకుంటున్నాము. కాలేజీ పిల్లలకు కానీ ఏమైనా అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా బయటకు వెళ్ళాలన్నా కూడా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, సపోజ్ ఇవాళ కృష్ణాష్టమి అంటే ఎక్కడైనా గుళ్ళకి అది వెళ్ళాలన్నా కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు వర్తింపాలంటే కార్డు ఉండాలని తెలుసు కదండి? తెలుసు సార్. అదంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఉండాలంటున్నారు. అవి మనతో పాటే ఉంటే చాలా సేఫ్గా వెళ్ళొచ్చు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎస్కోట్ అండి. సో ఇవాళ నుంచి స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం కదా మహిళలకి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు మీ ఊరికి వెళ్ళి రావాలంటే ఈసారి ఇప్పుడు ఉచితంగా వెళ్ళొచ్చు కదా, సో బస్సులు అవి ఖాళీగానే ఉన్నాయమ్మా? ఖాళీగా ఉన్నాయండి. సో మీరు ఫ్రీ పథకాన్ని అవైలబుల్ అయ్యారు కాబట్టి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే ఇప్పుడు మీకు ఆ డబ్బులు మిగిలినట్టేనే? మిగిలినట్టేనండి. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అనకాపల్లి నుండి వచ్చామండి వైజాగ్ వరకు. వైజాగ్ నుండి చిలకపల్లి వెళ్తున్నాను. ఈ అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇంతకు ముందు మీకు ఎంత ఖర్చు అయ్యేదమ్మా మామూలుగా? అనకాపల్లి టు వైజాగ్ వరకు చిలకపాలెం వరకు 275 అయ్యేదండి. మీకు ఆ డబ్బులు జీరో దీని మీద వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీరు అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చారు కదా, సో మీకు అక్కడ డబ్బులు తీసుకున్నారు? ఏం లేదు, అక్కడ కూడా ఏం లేదు. అక్కడ 55 రూపీస్ అనమాట ఛార్జ్. అది కూడా ఏం లేదు, జీరో. శ్రీశక్తి అని టికెట్ ఇచ్చారు కదా, జీరో ఇచ్చారు. మరి ఈ పథకం మీకు తీసుకురావడం మీ మహిళలకు ఉపయోగమే. కాకపోతే ప్రభుత్వం కూడా కొంచెం లాస్ లో ఉంది. ఇన్ని కోట్లు లాస్ భరించాలంటే కొంచెం ఇదే, తను అవన్నీ ఆలోచించి బాగానే చేశారు అనిపిస్తుంది. అంటే చాలా మంది మహిళలు రోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి అవకాశం అండి ఇది చాలా. ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబీకులే, అందరూ కూడా ఏదో బ్రతుకు తెరువు కోసం ఏదో చిన్న జాబులు చేసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా సంతోషపడతారు వాళ్ళు. ఒక రోజు పర్ డే చేయాలంటే ఇంచుమించు 100 రూపీస్ అని అవుతుంది డైలీ చేసిన వాళ్ళకి. ఇది 3,000 రూపాయలు సేవ్ అయినట్టే కదా. సో మన దగ్గర కొందరు మహిళలు ఉన్నారు, వారి మాటలో విన్నా. అమ్మ మీరు ఎక్కడికి వెళ్దాం? మాడుగులండి. మీ ఊరు మాడుగులా? మాడుగుల దగ్గర అదే వంటలపాలెం అని పల్లెటూరు అన్నమాట. విశాఖ నుంచి ఇప్పుడు మాడుగులకి వెళ్ళాలంటే మీకు ఫ్రీ కదా? ఫ్రీ. మాడుగుల నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఫ్రీ బస్ లో వచ్చామండి వైజాగ్. ఏం అడిగారు బస్సులో? ఆధార్ కార్డు అడిగారా? ఆధార్ కార్డు అడిగారండి. ఫ్రీ టికెట్ ఇచ్చారండి. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. టికెట్ ఎంత ఉంటదమ్మా? మాకు అక్కడ నుంచి అయితే మాడుగుల నుంచి అయితే 80 అంత ఉంటదండి. 80. ఇప్పుడు మీకు ఆ 70 రూపాయలు మిగిలినట్టే. అటు ఇటు 150 రూపాయలు మిగిలినట్టే. మీకు ఎలా అనిపిస్తుంది ఈ పథకం తీసుకురావడం పట్ల? చాలా సంతోషంగా ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చారా? అదే మేమందరూ ఏదో పని మీద వచ్చాము. తిరిగి వెళ్ళిపోతున్నాం అండి. మళ్ళీ మా బస్ కోసం అదే చూస్తున్నాం, మళ్ళీ ఫ్రీగా బస్ ఉంది కదా అని. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాడుగుల నుంచి వచ్చాం బాబు. ఫ్రీ బస్ ఉన్నదని చూస్తున్నాం. మీరు ఇప్పుడు మాడుగుల నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మిమ్మల్ని మీకు ఎక్కగానే ఏం అడిగారు? మిమ్మల్ని ఏం అడిగారు? ఆధార్ కార్డు అడిగారు అంతే. టికెట్ కొట్టేసారు. డబ్బులు తీసుకోలేదమ్మా, తీసుకోలేదు అంతే. చాలా సంతోషం పడ్డాం బాబు. ఇప్పుడు తిరిగి మీ ఊరు వెళ్తున్నారు కదా, సరే ఇప్పుడు ఫ్రీ బస్ కోసం ఫ్రీ బస్ కోసమే చూస్తున్నాం. మాడుగుల బస్ కోసం చూస్తున్నాం. మరి మీలాంటి మహిళలందరి కోసం అంటే ఇలా పథకం తీసుకురావడం పట్ల ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు?
ఏం చెప్తున్నాం బాబు, చాలా సంతోషం పడుతున్నాం బాబు. ఇంకేటిగా అలా కాళ్ళకాడికి 4,000 ఇస్తున్నారు. ఈ 60-70 సంవత్సరాలు అయిపోయినాడు దగ్గరికి తెచ్చి కోటా డీలర్లు బియ్యాలు ఇచ్చేస్తున్నారు. ఇంకేటి కావాలి బాబు, సంతోషమే, అన్ని సంతోషం ఎట్టాడు. అన్ని అందుతున్నాయి. లేకపోతే కన్నా కొడుకు కూడా ఎట్టాడు, 4,000 దగ్గరికి వచ్చేస్తున్నాయి. సంతోషం కదా బాబు. చూసుకుంటే మహిళలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అయితే చాలా ఛార్జీలు పెట్టుకొని రాని పోనుకు 70 రూపాయలు, అంటే ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే మినిమం 70 నుంచి 100 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదని, అలాగే శ్రీకాకుళం ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే 200 వరకు అయ్యే ఖర్చు అంతా కూడా తమకు మిగిలిందని, ఈ పథకాన్ని స్త్రీశక్తి పథకం కింద తీసుకొచ్చిన ఈ పథకం తమకు ఎంతో సంతోషంగా ఉందని విశాఖలో మహిళలంతా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.